రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. తమ గ్రామాలను కాలుష్య కోరల్లోకి లాగొద్దని డిమాండ్ చేశారు. సిద్దాపూర్లో టీజీఐఏసీ కేటాయించిన భూముల్లో ఏకోటౌన్ చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వేముల నర్వ, కోడిచెర్ల, వైఎం తండా, కోడిచెర్ల తండాల ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నిజంగా ఇక్కడ సిద్దాపూర్ పరిసర ప్రాంతాలల్లో టీజీఐఏసీ అంటే మాకు ఇక్కడ జీవనోపాధి కలుగుతుంది, ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తే మాకు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో మా రైతులు త్యాగాలు చేసి ఆ భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూములు ఇచ్చింది ఇక్కడ డంపింగ్ యార్డ్ పెట్టుకోవడానికో లేకపోతే మా ప్రాణాల మీదకి తెచ్చుకోవడానికో ప్రాణాలను హరించడానికో అంటే అప్పుడే భూములు ప్రాణాలన్నీ వదులుకుంటుండే కానీ భూములు ఇవ్వకపోతుండే. ఈ రోజు భూములు ఇచ్చిరంటే మాకు ఉపాధి అవకాశాలు రావాలని, మా పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. దయచేసి గవర్నమెంట్కు అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ అప్పుడు ఇచ్చిందా, ఇప్పుడు ఇచ్చిందా, ఎప్పుడు ఇచ్చినా కానీ గవర్నమెంట్ ఇచ్చిందా అనేది ఒకటి వస్తుంది. కాబట్టి పబ్లిక్ ఒక గందరగోళం నెలకొన్నది. మీరు గవర్నమెంట్ అధికారులు కానీ ఒక ప్రజాప్రతినిధులు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు దీని గురించి వివరణ ఇవ్వాలి. మీరు టీజీఐఎస్కి నిజంగా ఇచ్చినప్పుడు టీజీఐఎస్ వాళ్ళకి ఇచ్చే రైట్ ఉందా మీకు చెత్త డంపింగ్ యార్డ్కి ఇవ్వడానికి? ఆ రైట్ ఉంటే కూడా మీరు ఒకసారి చెప్పండి. డంపింగ్ యార్డ్ అనే 60 ఎకరాలని పేపర్ ఇచ్చిన దానికి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము దానికి సంబంధించిన అధికారులు, మంత్రులు ఒక్కసారి ఆలోచన చేయాలి. మేము కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే కొత్తూరు మండలంలో కంచుకోట, అలాంటిది అందులో టాప్ 1లా కొత్తూరు మండలంలో సిద్దాపూర్ అంటే కాంగ్రెస్ అంటే పడి సచ్చే సిద్దాపూర్. అలాంటి సిద్దాపూర్కి అన్యాయం జరుగుతుందనే బాధతోటి అందరూ చాలా బాధతోటి ఉన్నారు. ఇవన్నీ మీడియా మిత్రుల ద్వారా తెలుసుకొని అధికారులు సరి అయిన ప్రకటన ఇవ్వాలని మేము కోరుతున్నాము. మళ్ళీ ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇంకొక లీగల్ బ్యాటిల్ కైనా మేము సిద్ధంగా ఉన్నాము. డంపింగ్ యార్డ్ వస్తే గనక అండర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2016 అండ్ ఆర్టికల్ 21 వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 జరుగుతుందండి. రైట్ టు క్లీన్ వాటర్, రైట్ టు క్లీన్ ల్యాండ్, రైట్ టు క్లీన్ ఎయిర్, ఇది మా యొక్క హక్కు. ఈ హక్కులని ఆర్టికల్ 21 మీరు వయలేట్ చేస్తే గనక అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2016 దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వయలేట్ చేస్తే గనక మేము లీగల్ బ్యాటిల్ కి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కైనా హైకోర్టు కైనా అప్రోచ్ అయ్యి పిల్లు వేసైనా మా యొక్క న్యాయాన్ని మేము తెచ్చుకోగలమని మేము అందరము యునైటెడ్ గా చెప్తున్నామండి.